అందరికీ ఉద్యమాభివందనాలు. నా పేరు చుక్క గంగారెడ్డి. నేను తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులను, సీనియర్ జర్నలిస్ట్ను కూడా. బుగ్గారం వాస్తవ్యుడను. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 2022 మే 1వ తారీఖు రోజున బుగ్గారం పోలీస్ స్టేషన్ గేటు ముందు నాపై హత్యాయత్నం దాడి జరిగింది. ఆ దాడి జరిగి నేటితో 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మరి 2 సంవత్సరాలు జరిగిన ఆ హత్యాయత్నం దాడిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. అంటే పోలీసులు అప్పుడున్న రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి వాళ్లకు వత్తాసు పలుకుతూ నా కేసును నీరుగార్చే ప్రయత్నం చేసి ధర్మపురి న్యాయస్థానానికి కూడా తప్పుడు సమాచారం చేరవేసి అందులో నిందితుల పేర్లను, ప్రధాన నిందితుల పేర్లనే అప్పటి ఎస్ఐ తీగల అశోక్ గారు తొలగించడం జరిగింది. మరి నాపై దాడి జరిగినప్పుడు అక్కడ సీసీ కెమెరాలలో కూడా మొత్తం ఇదంతా కూడా రికార్డు కూడా జరిగింది. సీసీ ఫుటేజ్ ఇవ్వమని మేము అప్పుడున్న ఎస్ఐ సందీప్ గారికి ఆర్టీఐ దరఖాస్తులు కూడా అందజేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ని మాకు చూపెడుతూ ఇగో సీసీ ఫుటేజ్ భద్రంగా ఉంది, దీన్ని మేము న్యాయస్థానానికి అందజేస్తాం కానీ మీకు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు. మరి ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను, పోలీసులను అప్పుడే మేము కోరడం జరిగింది. అయినా ఆ రాజకీయ ఒత్తిళ్లతోనో లేకపోతే వాళ్లకు తొత్తులుగా మారో ఆ ఎస్ఐని ఇక్కడికి వెళ్ళి తక్షణమే బదిలీ చేశారు. తర్వాత వచ్చిన ఎస్ఐ తీగల అశోక్ గారు ఆ కేసును పూర్తిగానే క్లోజ్ చేసే ప్రయత్నం చేసి విఫలమై ఒక 3 పేర్లు, ప్రధాన నిందితుల పేర్లను అందులో నుంచి తొలగించడం జరిగింది. ఆ 3 పేర్లు మళ్ళీ చేర్చాలని మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కంప్లైంట్ వేసి ప్రొటెక్టెడ్ పిటిషన్ కూడా ధర్మపురి కోర్టులో వేయడం జరిగింది. ధర్మపురి కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. మరి ఈ మధ్య కాలంలో మాకు అందిన సమాచారం ప్రకారం మా విచారణలో తేలింది ఏంటి అంటే ఇదంతా కుట్ర జరిగి నాపై హత్యాయత్నం దాడి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందటనే జరిగింది కాబట్టి, పోలీస్ స్టేషన్లోనే గేట్ ముందర జరిగింది కాబట్టి దాని వెనుక మరో 2 కీలక నేతలు ఉన్నట్టు కూడా తేలింది. మరి ఆ మరో 2 కీలక నేతలు ఎవరు అనేది కూడా త్వరలోనే మరి పోలీసు ఉన్నతాధికారులు బయట పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే పోలీసు ఉన్నతాధికారులకు మరొకసారి కూడా దాని మీద ఫిర్యాదు చేస్తాను. ఇప్పటికే ఫిర్యాదులు కూడా వారిపైన చేయడం జరిగింది. మరి ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసి ధర్మపురి న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టునే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఎస్ఐ తీగల అశోక్కు నన్ను భయభ్రాంతులకు గురి చేసి రాత్రిపూట కూడా నాకు కాల్ చేసి ఈ కేసును పూర్తిగా విత్డ్రా కావాలి, ఈ పేర్లు నేను తొలగిస్తున్నాను, దీనికి నువ్వు కూడా ఒప్పుకొని సంతకం పెట్టాలి, లేకపోతే నీ మీద రౌడీ షీట్ పెడతా అని చెప్పేసి కూడా నన్ను ఆయన హెచ్చరించి భయభ్రాంతులకు గురి చేసి నన్ను చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేసిండు. మరి దానిపైన కూడా గౌరవ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మరి ఐజీ గారికి, డీజీపీ గారికి కూడా నేను ఫిర్యాదులు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకురని కూడా నేను సమాచార హక్కు చట్టం ద్వారా కూడా కోరడం జరిగింది. అవన్నీ కూడా విచారణ కొరకు ధర్మపురి సిఐ కార్యాలయానికి ఈ ఉన్నతాధికారులందరూ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. మరి విచారణ పేరుతోటి ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పటి వరకు దాన్ని అలాగే తీగల అశోక్ను కాపాడడం కొరకు పెండింగ్లో పెట్టారు. మరి ఇప్పటికైనా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్పందించి ఈ దానిపైన కూడా విచారణ చేసి ఎస్ఐ తీగల అశోక్ మీద చట్టపరంగా, శాఖాపరంగా చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేని పక్షంలో ఇదంతటి కథనం పైన నేను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టును కూడా ఆశ్రయిస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా అందరికీ ఉద్యమాభివందనాలతో సెలవు.
పొడ తీస్తురండి.